తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా తెలంగాణ భావ స్ఫూర్తిని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఆచార వ్యవహారాలను ప్రతిదీ ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ఒక కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమై అనేక సంవత్సరాలుగా ఆ దిశగా కృషి చేస్తున్నటువంటి నవీన్ ఆచారి గారు ఇప్పుడు వేదికపై ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్షమించాలి, సమయాభావం అయిందని కాబట్టి ఒకటే 2 మాటలు మాత్రమే మాట్లాడతాను. ఈ యొక్క చక్కని కార్యక్రమానికి మీ అందరికీ తెలుసు, భాషలకు అవరోధాలు ఉండొచ్చు కానీ సంస్కృతులకు కానీ అదేవిధంగా కళలకు కానీ ఎల్లలు ఉండవు. విశ్వవ్యాప్తమైనటువంటి తెలంగాణ సంస్కృతిని అదేవిధంగా వివిధ స్థానికమైన అంటే అక్కడి లోకల్ సంస్కృతులన్నింటినీ కూడా ఒక సమ్మేళనం నిర్వహించాలన్న ఉద్దేశంతో సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తూ వస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా కూడా చాలా స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఈ చిన్న చిన్న తల్లులు, చిట్టి తల్లులు అందరూ కూడా తమ లేలేత పాదాలతోని ఈ రవీంద్ర భారతి వేదికను ఇవాళ పావనం చేశారు. ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దీనికి సారథ్యం వహిస్తున్నటువంటి సాంస్కృతిక రాయబారి అన్న విశ్వకర్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా సాంస్కృతిక గురువులు చాలా కష్టపడి నేర్పిస్తున్నారు. ఎంతోమంది పిల్లల్ని ఒక చురకత్తులాగా తయారు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకు వేదికలు దొరకడం లేదు. ఇవాళ ఎక్కువ మంది శిష్యులు ట్రైన్ అవుతున్నారు, కానీ సరైనటువంటి వేదికలు అది కూడా ఒక స్టాండర్డ్స్తోని ఉండడం లేదు. అంటే ఏదో చిన్న చిన్నగా అక్కడికక్కడ కార్యక్రమాలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి వనరుల పరిమితితోని చేసుకొని అక్కడికక్కడే సంతోషపడి వాళ్ళ జీవితాల్లో పడిపోవడం జరుగుతున్నది. అట్లా కాకుండా ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ లాగా ఇవాళ ఒక దేశం నుంచి ఇంకో దేశాలకు రావడం, ఇప్పుడు మన దగ్గర నేర్చుకున్నటువంటి ఎంతోమంది కూచిపూడి ఈ తల్లులంతా కూడా, చిట్టి తల్లులందరూ కూడా విదేశాల లోపల ప్రదర్శనలు ఇవ్వడానికి కూడా ఒక వేదికకు ఇవాళ బీజాలు పడుతూ ఉన్నాయి. నేను మనస్ఫూర్తిగా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. అన్న విష్ కలవాల గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని తనదైన శైలిలో టీడీఎఫ్ లాంటి సంస్థల్ని నడిపి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతొలగించినటువంటి వ్యక్తి. వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విశ్వకర్మ గారికి మద్దతుగా వారు నిలబడ్డందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సాంస్కృతిక రాయబారులందరికీ, సింగిడి ఆయా దేశాల ప్రతినిధులందరికీ, గురువుగారులందరికీ కూడా, అదేవిధంగా చిట్టి తల్లులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క తెలంగాణ సంస్కృతి, భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తమై పరిడవిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, విశ్వకర్మ జగన్నాథం, విశ్వకర్మ మయం జగత్ అన్నట్టు అంతా కూడా విశ్వకర్మ గారి శ్రమతోని ఇవాళ మన భారతీయ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి ఇంకా పరిడవిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరీశంకర్ గారు మొత్తం ప్రపంచ తెలుగు మహాసభలలో చాలా సౌమ్యులు. వారు నిదానంగా ఎంతటి మీకు అందరికి తెలుసు, వేలాది మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు. ఎంతోమంది ఇక్కడ చాలా హెక్టిక్గా, ఎందుకంటే మొదటిసారి ప్రభుత్వం నుంచి జరిగినటువంటి కార్యక్రమం, వివిధ దేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా వారు సమన్వయం చేసినటువంటి తీరు మా అంటే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నవీనాచారి గారు. ఒక మంచి మాట అన్నారు. మనమంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇవాళ కళాకారులు చాలామంది తయారవుతున్నారు, వర్ధిష్ణువులు.